మళ్ళీ ఇంకో ముగ్గురు పోలీసులు వచ్చారు ఇంటికి. మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ ఇంటికి ముగ్గురు పోలీసులు వచ్చారు. 1 month తర్వాత వచ్చి ఆయన ఇంటికి రావడం సివిల్ డ్రెస్లో ఉన్నాడు. ఎవడు చంద్రాస్ అంటే ఇక్కడ అంటే నేనే అన్నా, నువ్వెవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లేవా పైకి. సరే చెప్పండి అంటే పెద్దోళ్ళు తయారా పని నీకు అన్నాడు. నువ్వు ఎవరన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు మీద కేసు పెట్టినారు అన్నాడు. అవును, ఛార్జ్ షీట్ వేసారా మీరు? అందుకని అప్పటికి 2 months అవుతుంది, 2 months ఏమో అయ్యింది. సో మీరు ఛార్జ్ షీట్ వేసారా? 3 నెలలు ఛార్జ్ షీట్ పడుతుంది కదా, అందులో వచ్చారేమో అనుకుని ఛార్జ్ షీట్ వేసారా అంటే ఏడగా తెలంగాణలో కేసు పెట్టారు అన్నాడు. మళ్ళీ ఇంకో కేసా అంటే ఇంకో కేసు పెట్టారు, తెలంగాణలో పెట్టారు. ఎవరు పెట్టారు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. తిరుపతి టు తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో చెప్పాల్సిన అవసరం లేదన్నా. తెలంగాణలో కేసు పెట్టారంటే ఎవరు పెట్టారు, ఏమని పెట్టారు, ఏం చేసినా నేను అంటే ఆయన కాదు రికార్డ్ చేయన్నాడు. పక్కన ఫోన్ తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినాడు. వెంటనే పొలైట్ లాంగ్వేజ్, బాబు చంద్రహాస్ నీ ఫోన్ చూపిమ్మా. చూపించినాక దీనిలో రికార్డ్ చేస్తావు బాబు, నీ ఫోనే కదా ఇది? అవునండి. సరే ఎడిట్ ఎక్కడ చేస్తావమ్మా? లోపల స్టూడియోలో. సార్ చూపించి ఒకసారి. ఇదేంటి? CPU, ఇది వైఫై రూటర్, మరి ఇది నీ గేమింగ్ కన్సోల్స్, మరి అది ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఓకే, ఇవన్నీ నీవే కదా? అవును సార్. ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ చెత్త నా కూడా చండాలమైన లాంగ్వేజ్లు. వెంటనే కెమెరా ఆఫ్ చేసిన వెంటనే వాళ్ళు ఒక ఐడి ప్రూఫ్ కోసం వచ్చారు. ఇష్టం వచ్చిన లాంగ్వేజ్, దరిద్రమైన లాంగ్వేజ్ అంతా మాడుకుంటా. ఇంట్లో లేరా ఎవరు? నేను ఒంటరిగా ఉంటా కదా బ్రో. ఓకే, నేను ఎడిటింగ్ అంతా నా స్టూడియోలో ఒకటే ఉంటా. వచ్చి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ చండాలంగా మాడుకుంటా తివై ఎవరిని తీసుకొని బయలుదేరండి అని. యాడికి బయలుదేరాలి? ఎవరు ఏం తప్పు చేసినా నేను ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే, బాబు మేము సైబర్ క్రైమ్